పట్టుకోవాలి. ప్రపంచనారదం సర్వేషూతం పౌరాణికం కలోకి. ఏదైనా మతము చేత కానీ ఏదైనా తపస్సు చేత కానీ మానవులు కోరిన ఫలాన్ని సిద్ధిస్తుందో అట్లాంటి వ్రతము కానీ తపస్సు కానీ ఉంటే తెలిపించే విధంగా చెప్పమని అడిగారు. అందరికూ ఇట్లా చదువుతున్నారు. నారదేనైవ సంపృష్టో భగవాన్ కమలాపతే సుదర్శయే దేవా తచ్చుణత్వం సమాహితా. ఓ మహామునులారా, పూర్వము మహావిష్ణుమూర్తిని ఈ నారద ఋషి కోరగా శ్రీహరి ఏ విషయాలైతే చెప్పాడో అన్ని అర్థమయ్యేటట్టుగా కూడా చోతాను శ్రద్ధాభక్తులతో వినండి చెప్పి సూత మహాముని కథ చెప్పడం ప్రారంభించాడు. తత్ర నారాయణం దృష్ట్వా జనః సర్వే నానా క్లేశా సంవితాన్ నానాయోని సముత్పన్నః నిర్మిషమానాన్ స్వకర్మభిః కేనోపాయేన చేతేషాం దుఃఖనాశో భవిష్యతి సంతిష్ఠ మనసా విష్ణులోకగతాత్. నమో వాంగ్మనత అతీత రూపాయ అనంత రూపయే ఆది మధ్యాంతమైనటువంటి రూపం కలిగినటువంటి వాడ వాక్కులతో విమర్శ ఇతరులకి మంచి చేస్తామనేటువంటి సద్విభూతి కలిగినటువంటి ఓ మహావిష్ణుమూలం కథయామితే. ఓ నారద మహాముని కోరినటువంటి కోరిక మిక్కిలి బాగుగా పేరు కట్టుకున్నటువంటి వారి యొక్క వ్రతాన్ని కనుక ఆచరిస్తే చాలా మంచిది అని చెప్పి రాజులైతే యుద్ధంలో వెళ్ళేటువంటి సమయానికి ముందుగా ఈ యొక్క వ్రతాన్ని చేసి వెళ్ళినట్టే యుద్ధంలో జయాన్ని పొందుతా అని చెప్పి విధి విధాన మహత్యాలంతా కూడా చెప్పాడు. నాదుల వారు విన్నారు. ఓ మహావిష్ణుమూర్తి వ్రతం ఎప్పుడు చేయాలి, ముందు ఎవరైనా చేశారా లేదా సవిస్తరుగా అర్థమయ్యేటట్టు చెప్పమని చెప్పి కోరాడు. అందుకు ఈ యొక్క వ్రతం మాఘమాసంలో చేయటం మంచిది, లేక కార్తీక మాసంలో చేయటం మంచి. విభవసారత ఓ నారద మహాముని యొక్క వ్రతం శక్తి కలిగినటువంటి దంపతులు నెలకి 2 ఏకాదశులు వస్తే ఒక పౌర్ణమి వస్తుంది. ఆ రోజున భక్తి శ్రద్ధలతో ఆచరించవచ్చును. ఆ చేసేటువంటి వాళ్ళు పొద్దున్నే ఉదయమే వేకువదామని లేచి శ్రీ సత్యనారాయణ స్వామి కూడా మనస్సులో సంకల్పం చేసుకుని ఆ చేసేటువంటి చోట చక్కగా ఆవు పేడ చేతానికి ఒక మండపాన్ని కూడా ఏర్పరిచి దాని దగ్గర పంచ చూర్ణాలతో మట్టి ముంతైనా సరే భక్తి శ్రద్ధలతో చేసి ఆ యొక్క కలశాన్ని ఉంచాలి. విఘ్నేశ పద్మజా విష్ణు మహాదేవశ్చ పార్వతి ఆదిత్యాని గ్రహా సర్వే శుక్రాధ్యక్షీశ్వరార్థాంగ దేవతా ప్రోక్తం తస్మాదగ్రే ప్రపూజయేతు. ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేయాలి. ఆ తర్వాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పార్వతీ పరమేశ్వరుని, సూర్యుడు గల ఆదిత్యాది నవగ్రహాన్ని, తర్వాత కలశంలో నీళ్లు పోసి వర్ణ రూపంలో నన్ను, ఆ తర్వాత అష్టదిక్పాలకుల్ని వారి దగ్గరతో వేద మంత్రాలతో ప్రతిష్ఠించి పూజించాలి. ఆ తర్వాత ఈ యొక్క వ్రతాన్ని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించవచ్చును. ఎస్మిన్ కస్మిన్ దినే మధ్యో భక్తి శ్రద్ధ సన్నిహిత సత్యనారాయణే దేవుని దేవాన్ని శ్రీముఖై. తుదకు ఏ దినంపైనా సరే సాయంకాలం దంపతుల యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చును. నూతనంగా వివాహమైన వాడు మధ్యాహ్నం పూట చేయాలి. సాయంత్రం చేస్తే 7 జన్మల పాపం పోతుంది. మధ్యాహ్న కాలంలో చేస్తే ఆ జన్మకు మధ్యాహ్నం ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపాలు తొలగిపోతుందని చెప్పి శాస్త్ర ప్రమాణాలు. వ్రతం చేసేటువంటి వారు బ్రాహ్మణుని బంధువులను పిలిపించవచ్చి ఆచరించ యొక్క వ్రతానికి అరటిపండు, ఆవునే, గోధుమలు, కాజులేంటో, బియ్యము, చక్కెర, బెల్లము ఇవన్నీ సమానంగా కూడా చేర్చి స్వామివారికి ప్రసాదం ముందరగా కూడా ఉంచి నైవేద్యం జరపాలి. నైవేద్యం జరిగిన పిమ్మట బ్రాహ్మణుడికి దక్షిణ కూడా ఇచ్చి కథను కూడా శ్రద్ధాభక్తులతో విని బంధువులతోడా మిత్రులతోడా కూడి ప్రసాదం కూడా స్వీకరించాలి. శ్రీ సత్యనారాయణ స్వామికి చక్కగా పాడగలిగినటువంటి ముత్తైదులు ఉంటే ఎవరైనా గీతం శ్రవణ చేయాలి. అట్లాగే చిన్నపిల్లలు ఎవరన్నా భరతనాట్యం చేస్తే ఆ భరతనాట్యం చేసినా కూడా విష్ణుమూర్తి మిక్కిలి ఇష్టంగా జరిపించినటువంటి దంపతులకి వారు ఏది కోరుకొని ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం చేత వారి కోరిక సఫలీకృతం అవుతుందని చెప్పి నైమిషారణ్యమున శౌనకాదులందరూ కూడా కూతురు వారు ఈ విధంగా మొదటి కథను పూర్తి చేశారు. ప్రథమోధ్యాయం సమాప్త. ఆ క్షత్రు అమ్మాయి ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि सुवर्णरत्नखचिता हेम सिंहासनं समर्पयामि वस्त्रार्थम् अक्षतान् समर्पयामि यज्ञोपवीतार्थम्
अक्षतां समर्पये गन्धान् धारयामि आयुधेते प्राणे दुर्वारं दुष्णुदांश अभिकरणार्थम् अक्षतां समर्पयामि पुष्पैः पूजयामि केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः सिद्धराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय दामोदराय संकीर्तन वासुदेवा प्रद्युम्नानिरुद्धा पुरुषोत्तमा सौक्ष्या नारसिंहः जनार्दनाय हरये श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः सामग्री नानाविध प्रणवत्र पुष्प पूजान् समर्पयामि वनप्रत्युर्भवे दिव्य नानागन्धे सर्वदेवानां धूपोऽयं दर्शनां धूपमाग्रापयामि दीपं दर्शयामि दीपाనికి నమస్కారం చేసుకోండి దానిలో నూనె వేయాలమ్మ చూడండి సత్యవ్రతేన వరించామి సత్యనారాయణ స్వామి పరబ్రహ్మణే మా సపరివార దేవతా సభానాలికేణ ब्रह्मावं निर्दयामि ओम प्राणाय स्वामोपानाय स्वामो ज्ञानाय मध्य मध्ये मध्य मध्ये पानीं समर्पयामि पामूलिना चलं बेटा पामूलं समर्पयामि नीराजनं मनकुतुल भरे नीराजं निवासाय नित्याय परमात्मने रुक्मिणी प्राणनायाय जगन्नाथाय मनोकर्षकरी निवेति कड़कबड़ी इधर जय श्रीमद् रमान गोविंदो हर नमः पार्वती पतये हर महादेव गोविंद गोविंद दक्षिण वेणि नारायणाय विद्महे वासुदेवाय तन्नो विष्णु नारायणाय विद्महे वासुदेवाय नारायणाय विद्महे वासुदेवाय तन्नो विष्णु सोल दिव्य मंत्र समर्पयामि प्रदक्षिण नमस्काराः समर्पयामि कदाचित् प्रपठ्योनि अथा द्वितीयोऽध्यायं प्रारम्भः सतोवाचाः नित्यं वक्ष्यामि कृतयेन पुराद्विजा नश्चित् काशीपुरे रम्यासीत् चित्रोदितः क्षुत्रं जाम्वाक्रो भूता नित्यं बभ्रमभूतदेवो मुनिश्रेष्ठुलारां मरिवगत जपद श्रद्धगा विनंदी पूर्वकालमना కాశీనగర బీద బ్రాహ్మణుడి వాడి తన మిక్కిలి దరిద్రుల చేత అన్నానికి వస్త్రాలకు కూడా లేక ఆకలిచే బాధపడుతూ ప్రతి ఇంటూ కూడా తిరిగి భిక్షమెత్తుకుని జీవించుండి వాడు దుఃఖితం బ్రాహ్మణం దృష్ట్యా భగవాన్ బ్రాహ్మణ ప్రియ ఉక్త బ్రాహ్మణ రూపత్వం ప్రపంచ ద్విజమాధనాలు కిమర్థం ఉపసేవి బ్రాహ్మణే నిత్యం సుదుఃఖితః తత్సర్వం సోతమీక్షామః కద్యంతాన్ ద్విజసత్తమాః బ్రాహ్మణికి శ్రీ మహావిష్ణుమూర్తికి బ్రాహ్మణ అంటే ఇష్టం కాబట్టి తాను కూడా ఒక ఉక్త బ్రాహ్మణ రూపాన్ని ధరించి వీర బ్రాహ్మణుడిగా పోయి బ్రాహ్మణోత్తమా నీవు వేదమిత్రులాంటి దుర్భరమైనటువంటి కష్టాలు కూడా అనుభవించుంటుంది ఎలా నీ యొక్క వృత్తాంతం ఏమి అని చెప్పి ఉద్ద బ్రాహ్మణ రూపంలో నోటిస్తారు సత్యనారాయణ స్వామి వీర బ్రాహ్మణుడి ఆడదులకు బ్రాహ్మణోది బ్రాహ్మణవాచ బ్రాహ్మణోది విద్రోహం భిక్షార్థం వై ప్రమే ఉపాయం యది జానాసి కృపయా కదయా ప్రభో నేను మిక్కిలి దరిద్రులను భిక్షాటన చేయను జీవిస్తున్నాను ఆయనను చాలా కష్టాలు పడుతున్నాను నా దరిద్రం పోవడానికి తమ దగ్గర ఏదైనా వ్రతము గాని సమస్య గాని ఉంటే దయతో చెప్పమని చెప్పి ప్రార్థించాడు ఉద్ద బ్రాహ్మణం వాచా సత్యనారాయణ విష్ణు వాంఛితా తస్యత్వం పూజనం విప్రా కురుష్వ వ్రతముత్తం యంకృత్వా సర్వదుఃఖేభ్యో ముక్తో భవతి మానవో బ్రాహ్మణ శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క స్వరూపం మహావిష్ణువులో ఒక రూపం నువ్వు గనక సత్యనారాయణ స్వామిని పూజ చేసినట్లయితే సేవించినట్లయితే నీ మనసులో ఏ విధమైన కోరికలు ఉన్నాయో అన్నీ నెరవేరుతుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయమని చెప్పి ఉద్ద బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి బీద బ్రాహ్మణుడిగా చెప్పాడు. తర్వాత అదృష్టం అంటే మాయమైపోయాడు. ఈ లోపల ఈయన ఎట్లా చేయాలి ఎవరైనా ముందుగా చేశారా లేదా అని చెప్పి సవిస్తరుగా కూడా వివరించమని చెబితే ఆయన ఈ విధంగా చెబుతున్నాడు. ఈ యొక్క వ్రతాన్ని రేపే చేస్తా అని అక్కడ చెప్పిన తర్వాత సంకల్పం చేసుకున్నాడు. ఆ రాత్రి ఉత్సాహం నిద్రలాక ఎట్లాగో కాలాన్ని గడిపాడు. వేకుదాం లేచాడు. కాలకృత్యం నెరవేర్చుకున్నాడు. భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామిని వేడుకొని రోజు వెళ్ళేటువంటి వీధికి వెళ్లకుండా ధనవంతులు ఉన్నటువంటి వీధికి పోయి భిక్షాటన చేస్తే రోజు వచ్చేటువంటి దాంట్లో అధికంగా ద్రవ్యం కూడా సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం చేత లభించింది. దాంతో ఈ బీద బ్రాహ్మణుడు సంతోషించి వచ్చి ఇంటికి బ్రాహ్మణుని బంధువులని స్వజనులు కూడా పిలిపించడం వచ్చి ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో సత్యనారాయణ స్వామి ఏ విధంగా వ్రతం చేయమన్నాడో అట్లాగే చేశాడు. ఈ యొక్క వ్రత ప్రభావం చేత అతడు చాలా సంతోషంగా ఉన్నాడు. పుత్రపుత్రులతో కూడా సుఖంగా ఉన్నాడు.
అట్లా ముందు ప్రతి మాసము విడవకునే యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా చేస్తూ ఉన్నాడు అని చెప్పి నైవేశాలైన శౌరకాదులు కూడా సూతుల వారు ఈ విధంగా చెప్పారు. ఆ ముని శ్రేష్ఠులు మళ్ళీ ఈ విధంగా అడుగుతున్నారు, ఓ మహానుభావ, ముందుగా ఆ బ్రాహ్మణుడు చేస్తుంటే ఎవరైనా చూసి చేశారా లేదా సవిస్తరంగా అర్థమయ్యేట్టుగా కూడా చెప్పమని చెప్పి కోరగా ఈ విధంగా చెబుతున్నాడు. ఆ బ్రాహ్మణుడు తన శక్తిని అనుసరించి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. ఒక పుల్లలముకునేటువంటి మనుష్యుడు ఆకలి తప్పికలుగా ఉండి ఆ పుల్లల కావడి ఇంటి వాకిలి పక్కనగా ఉండి బ్రాహ్మణ చేస్తున్న వ్రతమంతా కూడా చూసి, మహాత్మా మీరు చేస్తున్నటువంటి వ్రతం ఏమి చేసినా ఏమి ఫలితం వస్తుంది, దయతో సవిస్తరుగా అర్థమయ్యేటట్టుగా కూడా చెప్పమని చెప్పి వేడుకున్నాడు. ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తే సకల కోరికలు కూడా సిద్ధిస్తుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, కష్టాల్లో ఉన్న వారికి కష్టాలు దొరుకుతుంది చెప్పగా ఆ పుల్లలో ఉండేటువంటి మనుషుడు ఆకలి తప్పిగా ఉన్నాడు కాబట్టి మంచినీళ్ళు తీసుకున్నాడు, ప్రసాదం తిన్నాడు, భోజనం చేశాడు. ఆయన చెప్పిన అన్ని విషయాలు విన్నాడు. చక్కగా ఎట్లయినా సరే రేపు ఈ యొక్క సత్యనారాయణ స్వామి చేయాలని చెప్పి సంకల్పం చేసుకున్నాడు. మర్నాడు రేపు రావని లేచి సత్యనారాయణ స్వామిని నమస్కారం చేసుకుని ప్రార్థన కూడా చేసి రోజు వెళ్ళే వీధిలో పోకుండా ధనవంతులు ఉన్నటువంటి వీధికి పోయి పుల్లల కావడి ఉదాహరణ పెట్టుకొని అమ్మగా రోజు 10 రూపాయలు వస్తే ఆ సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం ఉండటం చేత ఆయనకి 4 రెట్లు ధనం అధికంగా కూడా వచ్చింది. దానితో సంతోషించి ఇంటికి వచ్చి యొక్క వ్రతానికి ఏవైతే కావాల్సిన సామాగ్రి అన్ని కూడా తీసుకొని తదో బంధు సమాహూయ చకార విఘ్నామృతం తద్వరస్య ప్రభావేన ధనపుత్రాన్వితో భవేదు. అన్ని కూడా తీసుకుని వచ్చి బంధువులను స్వజనులు కూడా స్నేహితుల్ని మిత్రుల్ని కూడా వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ బ్రాహ్మణి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా చేసి ఆ చేసిన వ్రతాన్ని విడవకుండా ప్రతి పౌర్ణమి తిథులందు సంక్రాంతి పండుగ ఎందు చేయటం చేత ఇతడు గొప్ప ధనవంతుడే కాక సకల పాపాల నుండి కూడా విముక్తి చెందిన వాడే అంత్యకాలం నా ఉండేటువంటి స్వర్గలోక ప్రాప్తిని కూడా పొందారు. ద్వితీయోధ్యాయం సమాప్తః. వస్త్రార్థవక్షరాన్ సమర్పయామి, యుద్ధోద్గీతార్థవక్షరాన్ సమర్పయామి, గంధస్య ఉపరి అలంకరణార్థం అక్షరాన్ సమర్పయామి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకరాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షికాయ నమః, నరసింహాయ నమః, సీతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, నానావిధ పరిమళ పత్రపుష్ప పూజాం సమర్పయామి. ధూపం వనస్పత్యం భవేత్ దివ్యే నానాగంధేషుజవిదాగ్రే సర్వనిర్వాణాన్ ధూపోజం బలిర్షదాన్ ధూపమాగ్రాపయామి. దీపానికి నమస్కారం చేసుకుని ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానందనో ఆచమన్యం సమర్పయామి. అమ్మాయి ఇలాగిచ్చుడు నీళ్లు మధ్య మధ్య పానీయంలో కానీ ఇందాక దర్శనం పెట్టా తామూలం తామూలం సమర్పయామి. నీరాజనం మంగళం నీలాజ నివాసాయ నిత్యాయ పరమాత్మనే రుక్మిణీ ప్రాణనాథాయ జగన్నాథాయ మీద్దరు కరగతి కొడి జాయ శ్రీమద్రమారమణ గోవింద పార్వతీ పదే హర మహాదేవ గోవింద గోవింద. 2 అక్షరాలు వేణి నారాయణ విగ్రహే అక్షరం
नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुभक्त्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् सुप्रदिव्या मन्त्रपुष्पं समर्पयामि प्रदक्षिणा नमस्कारान् समर्पयामि काफी अंदर समर्पयामि गन्धस्य उपरि अलङ्करणार्थम् अक्षतान् समर्पयामि अष्टोत्तरां पूजां करिष्ये ओम श्री वेंकटेश्वर वेंकटेश्वराय नमः श्री निवासाय नमः लक्ष्मीपतये नमः नामायाय नमः नमः जगद्विंद्याय नमः गोविन्दाय नमः शास्त्राय नमः प्रभुवाय नमः शेषाद्रिभवयाय नमः देवाय नमः केशवाय नमः मधुसूदनाय नमः अमृताय नमः माधवाय नमः कृष्णाय नमः श्रीहरये नमः ओम ज्ञानपंजराय नमः रक्षसे नमः ओम सर्वेशाय नमः ओम गोपालाय नमः ओम पुरुषोत्तमाय नमः गोपीश्वराय नमः ओम वैकुंठपतये नमः ओम हरियाय नमः ओम सुधातनवे नमः ओम यादवेन्द्राय नमः ओम नित्ययौवना रूपते रूपवते रूपवते नमः ओम चतुर्वेदात्मकाय नमः ओम विष्णुवे नमः ओम अच्युताय नमः ओम लक्ष्मीप्रियाय नमः ओम धरापते नमः ओम धरापते नमः ओम निर्मलाय नमः ओम देवपूजिताय नमः ओम चतुर्भुजाय नमः ओम त्रिधाम्ने नमः ओम निर्मलाय नमः ओम निर्विकल्पाय नमः ओम निष्प्रभुजाय नमः ओम निरासकारान्तकाय नमः ओम निरञ्जनाय नमः ओम निराभासाय नमः ओम नित्यनिकाय नमः ओम निरुप्रभनाय नमः ओम निर्गुणाय नमः ओम अक्षराय नमः ओम शार्गमतये नमः ओम नन्दकिने नमः ओम शंखधरदायकाय नमः ओम अनेकमूर्तये नमः ओम दिक्ताय नमः ओम कटिहस्ताय नमः ओम वरदप्रदाय नमः ओम अनेकास्ताय नमः ओम दीनबन्धुरे नमः ओम आत्मलोक भयप्रदाय नमः ओम आकाशराज वरदाय नमः ओम दामोदराय नमः ओम शरणागराय नमः जगत्पालक पापकिने नमः ओम भक्तवत्सलाय नमः ओम जगत्प्रमाय नमः ओम शिंसुमाराय नमः ओम जगन्मकुटां सुविदाय नमः ओम शंखमध्यो नमः ओम विघ्नधराय मंडलाय नमः ओम नीलमेघश्यामामृतये नमः ओम बिल्वपत्रार्चिता प्रियाय नमः ओम जगद्व्यापिने नमः जगत्कर्त्रे नमः जगत्साक्षिणे जगत्पते नमः जगत्सिद्धार्थाय नमः कुलदेवता श्री देवकी मनसोरे नमः हरे नमः हे कृष्णजनार्दन नमः कन्या श्रवण राजिलाय नमः ओम नीलांबरधराय नमः अनघाय नमः ओम मलमालिने नमः ओम पद्मनाभाय नमः ओम मृगयास्ता मानसाय नमः अश्वारूढाय खड्गधारिण्ये नमः चतुर्भुजा समक्षकाय नमः ओम गणानाथनाय नमः ओम कस्तूरितिलकोज्ज्वलाय नमः ओम कृष्णानन्द रूपाय नमः ओम जगन्मंगलदायकाय नमः ओम यज्ञरूपाय नमः ओम परमेश्वराय नमः ओम परम ब्रह्मण्य नमः श्री वेंकटेश्वराय नमः नामध परिमल पत्र पुष्प पूजा पानीयं समर्पयामि రెండు అక్షంతలు ఆ దీపం కింద వేయండి నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాసోదయాత్ సమర్పయామి ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి రెండు అక్షంతలు చేతిలో పెట్టి అనేన ధ్యానావాహన కులదేవత నువ్వు పెట్టాలి పెట్టి ఉద్దం తీసుకొని నీళ్ళు వేయి కులదేవత అబ్బాయి చేతిలో పెట్టి అక్షంతలు ఆ ఉద్దలతో నీళ్ళు వేయి కులదేవత అలివేణ మంగాళమేద వెంకటేశ్వర స్వామి దీపారాధన పూజయాత భగవాన్ నీళ్లు కింద పెట్టి ఆ చంద్ర ఇక్కడ కిందవి దీపారాధన కులదేవత అలివేణ మంగాళమేద వెంకటేశ్వర స్వామి దేవత పాదార్పితమస్తు తృతీయోధ్యాయం ప్రారంభ మళ్ళీ అక్షంతులు పట్టుకోండి సూతవాచ పురదగ్రే ప్రవక్ష్యామి షుడబ్దం మునిసత్తమాః పూర్వం చోల్కాం కోన్నాపాన్ రూపస్య శ్రీమహీపతి
జితేంద్రియ సత్యవాది గచ్చన్ దేవాలయం ప్రతి దినే దినే దినం దత్వా ద్విజ సంతోషయేత్ సుజీవో మునిశ్రేష్ఠులారా. మరి ఒక కథ చెప్పిన శ్రద్ధగా వినని చెప్పి నైమిషాది యమున శోధంకాది ఋషులందరినీ కూడా చూస్తూ తమ గురువు అయినటువంటి సూతుడు వారు ఈ విధంగా మూడో కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలమున ఉల్కాముఖుడైన ఒక మహారాజు గలడు. ఇతడు జితేంద్రియుడు, సత్యవర్తుడు, ఎప్పుడూ కూడా అబద్ధమైనటువంటి వాడు కాదు. ఇతని భార్య చాలా సౌందర్యము కలిగినటువంటి లేదు. ఒక రోజు సంతానార్థులే వాళ్ళ రాజ్యంలో భద్రశీల నది అనేటువంటి ఒడ్డున భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఈ రాజదంపతులు ఆచరిస్తూ ఉన్నారు. ఈ రాజదంపతుల ఆచరిస్తుండగా సాధు అనేటువంటి ఒక వైశ్యుడు అనంతమైనటువంటి రూపాయి సంచులు పడవలో నింపుకొని ఆ మార్గమున అట్లా పోతూ రాజదంపతులు చూచి తన పడవ ఒడ్డున ఉంచి రాజుకు నమస్కరించి మీరు చేస్తున్నటువంటి కర్తవ్యం ఏమి, ఇది చేసినా ఏమి ఫలితం వస్తుంది, దయతో సవిస్తరముగా అర్థమయ్యేటట్టుగా చెప్పమని చెప్పి ఈ వర్తకుడు సాధు అనేటువంటి వాడు ప్రార్థించాడు. అందుక రాజదంపతులు ఇట్లా చెబుతున్నారు, మాకు సంతానం లేదు, మేము సంతానార్థమై సంతానం కొరకు భక్తి శ్రద్ధతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తున్నామని చెప్పి చేయాల్సిన విధి విధాన ఫలానంతా కూడా చెప్పాడు. సంతోషించాడు, ప్రసాదం తీసుకున్నాడు, వ్యాపారం అంతా పూర్తి చేసుకున్నాడు, తిరిగి ఇంటికి వచ్చాడు. తన భార్య అయినటువంటి లీలావతి కూడా చెప్పాడు. ఆమె వెళుతుండగానే నాకు సంతానం కలిగిన వెంటనే తప్పకుండా యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తానని చెప్పి తన భార్య లీలావతి ముందు ప్రతిజ్ఞ ప్రమాణం చేశాడు. ఈ విధంగా ప్రమాణం చేసిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం ఈ దంపతుల మీద ఉండడం చేత ఇతని భార్య గర్భవతి 10 మాసాలు మోసిన పిదప ఒక కుమార్తెను కూడా కంది. ఈ పిల్ల పేరు కళావతిని పెట్టి అల్లారముగా కూడా పెంచుతూ ఉన్నారు. కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదినానికి ప్రవర్ధమాన పెద్దప్పుడు భర్తతో నాదాములకు సంతానం కలిగిన యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తా అని చెప్పి ప్రమాణం చేశారు. మనకు సంతానం కలిగి మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి కదా అని చెప్పి ఇప్పుడు కాదు అమ్మాయి తర్వాత ఆలోచన చేద్దామని చెప్పి వ్యాపారంలో వెళ్ళిపోయాడు. వ్యాపారం అంతా పూర్తి చేసుకొని వచ్చాడు. కళావతికి ఒక వయసు యుక్త వయసు వచ్చింది. ఒక దూతని పోయి కొంత ధనాన్ని ఇచ్చి మా అమ్మాయికి తగిన వరుణ్ణి వెతికి తీసుకురమ్మని చెప్పి ఒక దూతను కూడా పంపాడు. ఆ దూత కాంచన అనేటువంటి అనేక విధములుగా కూడా ప్రశ్నలు వేసి అనంత వైభవంగా వివాహం కూడా చేశాడు. వివాహ ఆనందంలో ఈ యొక్క సత్యనారాయణ స్వామి పూజ మర్చిపోయాడు. వ్యాపారంలో బహునిపుడైనటువంటి యొక్క ఈ సాధు అనేటువంటి వర్తకుడు అగ్ని కూడా వెంట పెట్టుకుని సముద్ర తీరమందు రత్నసాను అనేటువంటి పురానికి వెళ్ళాడు. ఈ రత్నసాను అనేటువంటి చంద్రకేతు అనేటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. తనకి వ్రతం చేయకుండా చేత స్వామి శపించాడు. అదే రోజున కొంతమంది మాయ రూపంలో దొంగలు వచ్చి రాజుగారి యొక్క ధనాగారా నుండి కొంత ధనాన్ని అపహరించుకొని ఆ వర్తకులు ఉన్నటువంటి పడవ వైపు వెళ్ళారు. వారిని గమనిస్తూ ఈ భటులు తరుముకుంటూ వచ్చారు. వచ్చి పడవలో పడవేసి ఆ మాయ రూపంలో వచ్చినటువంటి దొంగలు కాస్త ఈ భక్తులు వచ్చి చూశారు. నలుమూల చూసినా ఎక్కడ దొంగలు కనపట్టలేదు. ఎవరు తీసుకెళ్లారంటే ఈ వర్తకుల పడవలో ఉన్న చేత ఈ వర్తకులు ఇద్దరే దొంగలు అని చెప్పి వాళ్ళందరూ కూడా కట్టి తీసుకొని రాజుగారి ముందర తీసుకెళ్ళి పెట్టారు. రాజుగారి వీళ్ళని కూడా ఏం విచారణ కూడా చేయడం కారాగార జైల్లో పంపించారని చెప్పి తీసుకెళ్ళి కారాగార జైల్లో పంపించారు. సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం ఉండటం చేత ఈ రాజుగారు ఈ ఇంట్లో ఉన్నటువంటి వర్తకుడి ఇంట్లో ఉన్న ధనవంతా కూడా దొంగలు పడి అపహరించుకొని పోయాడు. తినడానికి తిండి లేక కళావతి ప్రతి ఇల్లు కూడా తిరిగి భిక్షాట చేస్తూ జీవించుతున్నారు. ఇట్లా ఉండగా ఒక రోజున ఒక బ్రాహ్మణుడితో సత్యనారాయణ స్వామి చేస్తుండగా రాత్రి వేళకు ఆలస్యంగా అక్కడే ఉండి వ్రతాన్నంతా కూడా చూసింది. కథలు కూడా వింది. శ్రద్ధాభక్తులతో సత్యనారాయణ స్వామిని కూడా ప్రార్థించి రాత్రి వేళకి ఆలస్యంగా ఇల్లు చేరుకుంది. తల్లి అడుగుతుంది, పుత్రి రాత్రి స్థితం కృత్వా కించేవన జవత్సదే కన్యా కళావతీం ప్రాహమాతరం ప్రతిహత్తరం విజాలయే వ్రతం మాతః
దంష్ట్రం వాంఛిత సిద్ధిదం తచ్చుత్వా కన్యకా వాక్యం వ్రతం కర్తం సముచిత. అమ్మాయి ఇంత రాత్రి వేళ వరకు నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ మనసులో ఏంటి తలుపు ఉందని చెప్పి అడిగితే, అమ్మ ఒక ద్విజాలయం అంటే బ్రాహ్మణ గృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా వ్రతాన్నంతా కూడా చూచాను, ప్రసాదం నేను తిన్నాను, నీకు తీసుకుని వచ్చానని చెప్పి మాటలు చెప్పగా తల్లి సంతోషించి తాను పుట్టక ముందు ఈ వ్రతాన్ని చేస్తానని చెప్పి ప్రమాణం చేసిన విషయాలన్నీ కూడా తల్లి కూతురు ఇద్దరు కూడా చెప్పుకొని ఇరుగు వారి యొక్క సహకారాలతో తలాక సామాగ్రిని సమకూర్చుకొని వచ్చి ఒక రోజున భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఇరువురు ఆచరించి ఈ విధంగా సత్యనారాయణ స్వామిని వేడుకుంటున్నారు. తెలుసో తెలియకో నా భక్తాలు అనేక విధాలుగా కష్టపడుతున్నారు, అనేక అపకారాలు కూడా చేశారు, సుఖముగా శీఘ్రంగా ఇంటికి వచ్చేటట్టుగా వరంగా అని చెప్పి వేడుకున్నారు. వెంటనే సత్యనారాయణ స్వామి సంతోషించాడు ఈ కళావతి లీలావతిని వ్రతం చేయడం చేత. ఆ రాత్రి అందే చంద్రకేతు మహారాజు స్వప్నంలో కరంలో కనపడి ఈ విధంగా చూస్తున్నాడు, రాజేంద్ర నీ కారాగార జైల్లో ఇద్దరిని బంధించావు, మా వాళ్ళిద్దరు కూడా మంచి వాళ్ళే, నా యొక్క అనుగ్రహం లేకుండా జరిగింది, వారిని విడిచిపెట్టి వారి యొక్క ధనాన్ని కూడా వారికి ఇచ్చివేయను, లేనితో నీ యొక్క రాజ్యాన్ని పుత్ర సంతతి సర్వాన్ని కూడా నాశనం చేస్తాను, ఇందులో సందేహం ఏం లేదని చెప్పగా రాజు పరుగున ఎప్పుడూ వేకువదావన సభకు వచ్చినటువంటి వాడు కాదు. ఆ రోజున వేకువదా అనే వస్తువు ఆ సభలో మంత్రులు పురోహితులు ఎవరైతే ఉంటారో అందరినీ కూడా పిలిపించుకుని వచ్చి తనకి వచ్చిన కళ సభాసదులకు కూడా చెప్పి వాళ్ళిద్దరిని కూడా తీసుకురమని చెప్పి భటులను ఆజ్ఞాపించారు. భటులు చెర నుండి మామాలిద్దరిని కూడా తీసుకుని వచ్చి రాజుగారి ముందర కూడా నిలబెట్టారు. రాజును చూసి వాడు భయభ్రాంతులే వణికిపోతున్నారు, మనం ఏ తప్పు చేయకపోతేనే మన ధనాన్ని స్వాధీనం చేసుకున్నాను, మన జైల్లో పడేశాడు, ఇక తలేదిస్తాడని చెప్పి భయభ్రాంతులే నిలబడి ఉండగా రాజు ఈ విధంగా చూస్తున్నాడు, మీకు దేవుడు అనుకూలించలేదు కాబట్టి ఇట్లాంటి కష్టం మీకే ఇబ్బంది లేదు, మీకు ఇవ్వాల్సిన ధనాన్ని ఇస్తాను, క్షౌరాది కర్మలు కూడా చేయించి తన వద్దకు తీసుకురమ్మని చెప్పారు. విలువైన వస్త్రాలు అలంకారంగా కూడా ఇచ్చాడు. తాను స్వాధీనం చేసుకున్న రూపాయి అయితే 5 రూపాయలు రెట్టింపుగా ధనంగా కూడా ఇచ్చి నీ సుఖముగా శీఘ్రముగా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి చెబితే వీరిద్దరు కూడా పడవ ఎక్కి రాజుగారి యొక్క గొప్పలు చెప్పుకుంటూ బయలుదేరారు. తృతీయోధ్యాయం సమాప్త. వస్త్రార్థమక్షరాన్ని సమర్పయామి, యజ్ఞోపవీతార్థమక్షరాన్ని సమర్పయామి, గంధస్య ఉపరి అలంకరణార్థమక్షరాన్ని సమర్పయామి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, సిద్ధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, రామదాయ నమః, సంకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, ముగ్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోషజాయ నమః, సింహాయ నమః, చుదాయ నమః, జనార్దనాయ నమః, ఇంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, జనానామిధ హరిమణ భక్తపుష్ప పూజాన్ సమర్పయామి. వనత్రభవేతు నానాగంధే సుగంధిగ్రే సర్వదేవానాగణపత ధూపోయం ప్రతిష్ఠితాన్ ధూపమాగ్రాపయామి. దీపానికి ఇద్దరు నమస్కారం దీ చేస్తుంది కలరయ్యేది మా నెయ్యి కాస్త ఆ నెయ్యి నేను దానపై లేపులు అమ్మకండి మా నీళ్ళు జరండి గండం మీద సత్యనారాయణ స్వామి కులదేవత అలివీరు వెంకటేశ్వర సపరివార దేవత సభాక్షర నారికేళ శకటాన్ని నిజం ఐసాలు సుఖ ప్రసాదం నీళ్ళు మధ్య మధ్య పానీ సమర్పయామి. ఇప్పుడు డబ్బులు తాములను మొత్తం పెట్టేసి ఇద్దరు పెట్టి తాగండి. తాంబూలంగా ఇందాక ఇక్కడ పెట్టావు అక్కడ పెట్టకూడదు, పెట్టేసేయండి, వదిలేసేయండి, చూడకూడదు. అక్కడ తాగండి. తాంబూలం సమర్పయామి. చూస్తే మళ్ళీ నమ్మకారం లేదు, చూడకూడదు, అక్కడ పెట్టేసే. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ
నీలాచల నివాసాయ నిత్యాయ పద్మాత్మనే శ్రీయకాంతాయ కళ్యాణాయ నిధేయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఇతర కలగ పార్వతీ హర మహాదేవ గోవింద గోవింద నక్షత్రుడి నారాయణ విష్ణు వాసుదేవాయ విష్ణు ఉదయాతు సువర్ణదివ్య మంత్రపుష్ట సమర్పయామి ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి మళ్ళీ కదా అక్షతులు పట్టుకోండి కదా ప్రారంభ చతుర్థోధ్యాయం ప్రారంభ సుతో వాచా యాత్రా కృత్వా తదస్సాదం మంగళాచారపూర్వకం బ్రాహ్మణేభ్యో ధనం దత్వా యయోస్వ నగరం ప్రతి క్రియద్దూరం గతేత్యాదం సత్యనారాయణ ప్రభో జిజ్ఞాసా కృతవాన్ సాధో నౌకాయా అస్తికం తవ నైమిషారణ్య శునకాది ఋషులందరూ కూడా సూచించాడు. ఈ యొక్క మామాలిద్దరూ కూడా పడవ ఎక్కి బయలుదేరుతూ అక్కడ మధ్యలో వచ్చేటువంటి బ్రాహ్మణుడికి విశేషమైనటువంటి ధన రూపంగా దానాలు ఇచ్చుతూ తీర్థయాత్రలు సేవించుకుంటూ బయలుదేరారు. ధన రూపంగా దానాలు ఇచ్చుతూ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వీరి యొక్క మనసు నామి శ్రీ సత్యనారాయణ స్వామి ఒక సన్యాసి రూపాన్ని కూడా ఆదరించి వర్తకుల దగ్గరికి ఓ వర్తకులారా ఈ యొక్క పడవలో ఏమి సామానం ఉందని చెప్పి అడిగారు. అందులో ఆ సన్యాసి అడగ్గా ఈ మామాలిద్దరు కూడా అపహాస్యంగా నవ్వుతూ ఓ సన్యాసి మా పడవలో ఏముందో మీకెందుకు మా యొక్క ధనాన్ని దొంగిలించుటకు ఆలోచించుంటే ఏముంది వీళ్ళకి మనసులో ఆలోచన కలిగి ఇందులో ఆకులు కాయలు తప్ప ధనము లేదని చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి సన్యాసి యద్భావం తద్భవతి మీరు ఎట్లన్నారో అట్లేగాక అని చెప్పి తన తాను పోయి ఒక చెట్టు కింద విశ్రాంతిగా జపం చేస్తూ కూర్చున్నాడు. వీళ్ళు కాలకృత్యం నెరవేర్చుకుంటారు. ఈ పడవ ఒడ్డున పెట్టారు. నిత్య కృత్యములంతా కూడా నెరవేర్చుకుని పడవ దగ్గరికి వెళ్ళి చూస్తే పడవ నీటిలో తేలి ఉండడం చూసి దానిలో రూపాయి సంతులు ఉన్నాయా లేవా అని చెప్పి అన్ని సంతులు చెప్పి చూస్తే ఆకులు కాయలు తప్ప రూపాయి కాయ అది చూసి ఈ పెద్ద ఆయన దిగులు భయం ఆశ్చర్యంతో బాధపడుతున్నాడు. అల్లుడు చూస్తున్నాడు ఎలా ఎచ్చదో తోరదమే ఉండాలి. మా సన్యాసి ఇందాకడితే నువ్వు తప్పుగా పలికావు, అక్కడ కొంత దూరంలో ఉన్నాడు. ఆయన కనుక మనం ప్రార్థించినట్లయితే మళ్ళీ మన ధనము మనకు లభించేటట్టుగా కూడా చేస్తారని చెప్పి ఇద్దరు పరుగుగా పోయి సన్యాసి రూపంలో నుండి సత్యనారాయణ స్వామిని వేడుకున్నారు. ఆయన ఇక్కడ అడుగుతున్నారు, పలుమారు నా పూజ చేస్తామన్నాయా చేయని కారణంగా ఇట్లాంటి కష్టాలు జరుగుతున్నాయని చెప్తే కదా అనేక విధాలుగా ప్రార్థన చేసిన తర్వాత ఆ సన్యాసి సదాస్తున్నారు. తర్వాత వీళ్ళు యొక్క రూపాయి శుద్ధులు ఎక్కడక్కడే చూసి పడవెక్కి మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేశారు. మరి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత తమ రాక సముద్ర తీరం ముందున వచ్చారు. తమ రాక తమ భార్య పుత్రకు కూడా తెలిపి రమ్మని ఒక దూతను కూడా పంపాడు. దూత నగరానికి పోయి లీలావతి మృక్కి అమ్మ నీ భర్త అల్లుడు గారు ఇప్పుడే సముద్ర తీరమున వచ్చి ఉన్నారు, సామాను దించుతున్నారు, తమతో తెలిపి రమ్మన్నారనే మాటలు చెప్పగా సంతోషించినటువంటి లీలావతి అదే టైంలో కళావతి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంది. ఆ పిల్లని తొందర చేసి తల్లి మాత్రం వెళ్ళింది. సముద్ర తీరమున తన భర్తని అల్లుడిని పడవలో ఉన్న ధనాన్ని కూడా అన్ని చూసింది. ఈ కళావతి మాత్రం తొందరలో తన భర్త కూడా తొందరలో ప్రసాదం తినకుండా వెళ్ళిన కారణం చేత శ్రీ సత్యనారాయణ స్వామి ఆగ్రహం చేత అల్లుడు ఉన్నటువంటి పడవని రూపాయి శుద్ధుని సముద్రంలో ముంచేశాడు. ఇది చూసి దుఃఖము భయము భ్రాంతిని అందరూ కూడా కాసేపు వదిలిన తర్వాత తెప్పరిల్లుకొని ఆ సాధువు చూస్తున్నాడు. ఇదంతయు కూడా సత్యనారాయణ స్వామి మహత్యం తప్ప వేరు కాదని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకున్నాడు. వెంటనే అశరీరవాడి శరీరం కనపట్టలేదు. ఆకాశం నుండి మాటలే వినిపిస్తున్నాయి. అయ్యా నీ కూతురు నా పూజ చేసింది, తన భర్తను చూడాలి, తొందరలో ప్రసాదం తినకుండా నా అనుగ్రహం లేకుండా వచ్చింది. కాబట్టి ఇంటికి పోయి నాకు నమస్కరించి ప్రసాదం స్వీకరించి వచ్చినట్లయితే అంతా శుభమం అని చెప్పి అశరీరవాణి రూపంలో భగవంతుడైనటువంటి సత్యనారాయణ స్వామి పలగ్గా ఇంటికి వెళ్ళింది. సత్యనారాయణ స్వామిని వేడుకుంది. ప్రసాదం తిని స్వీకరించి వచ్చేటువంటి సమయానికి తన భర్త నామతో సహా పైకి తేలి ఉండడం చూసి తండ్రి ఆలస్యమేలా ఇంటికి పోదా మనం మొక్కుబడిగా చేయాల్సిన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తామని చెప్పి ఇరు దంపతులు ఇంటికి వెళ్ళి బంధువుల్ని మిత్రుల్ని కూడా పిలుచుకుని వచ్చి ప్రతిజ్ఞ చేసినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా చేశారు. అది మొదలు
వాళ్ళు ప్రతి పౌర్ణమి తిథులయందు సంక్రాంతి పండుగల యందులో కూడా ఈ యొక్క వ్రతాన్ని కూడా చేసి సకల సంపదలు సకల సుఖాలు కూడా అనుభవించి భూలోకంలో ఉన్నటువంటి అన్ని సుఖాలు కూడా అనుభవించి అంత్యకాలమున విష్ణుమూర్తి ఉండేటువంటి స్వర్గలోక ప్రాప్తిని కూడా పొందారు. చతుర్థోధ్యాయం సమాప్త. వస్త్రార్థం అక్షతా సమర్పయామి, యజ్ఞం గీతార్థం అక్షతా సమర్పయామి, గంధస్య ఉపరి అలంకరణార్థం అక్షతా సమర్పయామి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షజాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, గోవిందాయ నమః, హరే నమః, జనార్దన క్యాటరింగ్ ధూపమాగ్రాపయామి, సాక్షాత్ ప్రత్యక్షదీపం దర్శయామి, అనంతరం ఆచమన్యం సమర్పయామి, నైవేద్యం గ్లాస్తో నీళ్లు వాళ్ళందరూ తాగుడు ఇద్దరు వారు పూజాస్థలికి వచ్చి భక్తి శ్రద్ధలతో ప్రసాదం అందరూ స్వీకరించారు, తిన్నారు. రాజ్యానికి బయలుదేరారు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత కొంతమంది భటులు వచ్చి ఈ విధంగా చదువుతున్నారు. ఓ రాజేంద్రాన్ని 100 కుమారులు చచ్చిపోయా తీసుకున్నాడు. తన 100 కుమారులు పునర్జీవించారు. నిద్రలేచిన వాళ్ళే లేచారు. అట్లాగే ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి పౌర్ణమి తిథులయందు ఆయనకు అవకాశం ఉన్నప్పుడు చేసుకుంటూ జీవితాంత కాలం రాజు రాణి యొక్క వ్రతాన్ని కూడా ఆచరించి అంత్యకాలం నా విష్ణుమూర్తి ఉండేటు స్వర్గలోక ప్రాప్తిని కూడా పొందారు. మహాపుణ్యప్రదమైన యొక్క వ్రతాన్ని ఎవరు చేస్తున్నా చూచినా కథలు విన్నా వారికి సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం చేత సకల కోరికలు సిద్ధిస్తుందని చెప్పి నైమిషారణ్యమున శౌనకాది ఋషులందరూ కూడా సూతుల వారు ఈ విధంగా 5 కథలు వివరించారు. దేవాకాండే పంచమోధ్యాయం సమాప్త. అక్షంతులు స్వామి అందరూ అక్షంతులు వేసేసుకుంటారు. కాదు చేసుకోండి ఎప్పుడే కాదా పక్కన పూజ ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. అక్షంతులే అక్షంతులు వస్త్రార్థమక్షదాన సమర్పయామి, యజ్ఞోపవీతార్థమక్షదాన సమర్పయామి, గంధస్య ఉపరి అలంకరణార్థమక్షదాన సమర్పయామి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, విక్రాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షజాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజా సమర్పయామి, ధూపం పరికల్పయామి. ప్రత్యక్ష దీపం ధూపమాగ్రాపయామి, ప్రత్యక్ష దీపం దర్శయామి, ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. టెంకాయ కొట్టి వెనక కొబ్బరి తెగులు ఎందుకు అక్కడ
ఇచ్చారు వాళ్ళు. సపరివార దేవతాభ్యో నమః భక్ష్యాన్ భోజ్యాన్ శోషాన్ ఇవే ఆనందం చూపెట్టమను. ఈ ప్రసాదం సపాద భక్షకం భావన మహానిష్ణు పైమి ఓం ప్రాణాయత్వం ఓం ప్రాణాయిస్తారు ఓం ప్రాణాయత్వం ఓం ప్రాణాయత్వం ఓం జ్ఞానాయత్వం ఓం ప్రాణాయత్వం సమానత్వం నీళ్ళు వేడి మధ్య మధ్య పారి రామి నీరాజనం రెండు కర్పూరం విడము కట్టేసి మంగళం భగవాన్ విష్ణు నాదాయ జగన్నాథాయ మంగళం. ఒక చుక్క నీళ్ళు వేస్తుంది. దేవ గోవింద గోవింద. రెండు అక్షరులు నారాయణ విద్మహే వాసుదేవాయ తన్నో విష్ణు ప్రచోదయాతు శుభనదివ్య మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారాలు సమర్పయామి. నూతన దంపత్యో వివాహాంతరమాసి సత్యనారాయణ స్వామి దేవతావతో రమాదేవి సత్యనారాయణ స్వామి దేవ అమ్మాయి ఇది ఒక్కటి చేయగలుగుతారు. నోట్ చేయగలుగుతాను వెనక గుండెలు ఇచ్చేది పశువు కుంకుమ సమస్త సౌభాగ్యమును సామి ఆడవారికి ఇవ్వండి. మా ఇద్దరు వేడి శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టది. ఇప్పుడు చూపెట్టండి వాళ్ళ మీరు చూపెట్టండి పట్టుకోండి అసలు దేవుడికి ఇప్పుడు కట్టండి ముందు అట్లా చూపెట్టండి. మీరందరినీ ఇద్దరు అల్లుడికి 3 సార్లు నిత్య శరీరస్తు నిత్య మంగళాని భవంతు సత్యాః ఏతాః ఆశిషః సంతు సమస్త సన్మంగళాని భవంతు. ఇది అక్షంతులు అక్కడే ఉన్నాయి తీసి నిత్య శరీరస్తు నిత్య మంగళాని భవంతు సత్యాః. డబ్బులు పెడితే ఆ డబ్బులు మీ ఆవిడకి వస్తాయి. ఏదో పెట్టు అమ్మాయిని తీసుకోమని అక్కడ పెడితే కట్టని కట్టాలి. ఉట్టి చేతి అమ్మాయి చేతికి ఇవ్వండి. మీరు అమ్మాయి చేతిలో పెట్టండి. ఆడుకోవాలి. సత్యనారాయణ స్వామి వెంకటేశ్వర